యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధన్యదీపతయే ధనధన్య సమృద్ధియే దేహి దాపయ దాపయ స్వాహ. ఇది లక్ష్మీ కుబేర మంత్రం. ఈ మంత్రం గురించి ఇప్పుడు ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామనంటే అక్షయ తృతీయ ఇవాళ మధ్యాహ్నం నుంచి రేపు మధ్యాహ్నం వరకు ఉంది కాబట్టి. అక్షయ తృతీయ 2025 ఇక్కడ వైశాఖ మాసం శుక్లపక్షము 3వ రోజు వస్తుంది. అందుకే తృతీయ అని పెట్టాం. తృతీయ అంటే 3వ రోజు. ఇది 29వ తేదీ అంటే ఇవాళ సాయంత్రం 5:30కు మొదలయ్యి రేపు 30వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుంది. కానీ మనం చంద్రమాన క్యాలెండర్ ఫాలో అవుతాం కాబట్టి దాని ప్రకారం ఏ రోజైతే సూర్యోదయం అప్పుడు ఉంటుందో ఆ రోజును మనం పండగ చేసుకుంటాం. అలాగే దీంతో చూసుకుంటే మనకు 30వ తారీఖు మనం పండగ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాగే ఈరోజు చేయవలసినది ఏంటి, అసలు అక్షయ అంటే ఏంటి? అక్షయ తృతీయ అక్షయ ఇది సంస్కృత పదం అన్నట్టు. క్షయము అని అంటే తరిగిపోవునది. ఆ అనే పదం ఎక్కడైతే యాడ్ అవుతుందో దాని నెగిటివ్ మీనింగ్ వస్తుంది, అంటే ఎప్పటికీ తరిగిపోనిది అని అర్థం. అందుకే అక్షయ తృతీయ అని చెప్తాం అన్నట్టు. ఏంటి ఇవాళ ఉన్నటువంటిది ఏంటంటే, మీరు అక్షయ పాత్ర గురించి విని ఉంటారు. ఎంత తిన్నా కూడా ఎంతమంది వచ్చినా కూడా అందులోంచి మనకు ఫుడ్ అనేది వస్తూనే ఉంటుంది. ఏంటి ఇవి అని అంటే, మన ఎమోషన్స్ కానీ మన యొక్క అఫర్మేషన్స్ కానీ అలాగే మన యొక్క టోటల్గా ఉన్నటువంటివి కూడా ఎప్పటికీ కూడా కంటిన్యూటీ, పర్సిస్టెన్స్, కన్సిస్టెన్సీ ఇవి ఎప్పటికీ ఉంటూనే ఉండాలి అని చెప్పేసి అక్షయ తృతీయ ఉంటుంది. దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఈ అక్షయ తృతీయ రోజు ప్రధానంగా చేయవలసినది ఏంటి అని చూసుకుంటే, మనకు సంవత్సరం అంతా హిందూ సంప్రదాయంలో 2 రకాల పండగలను అంటే లక్ష్మీదేవి గారికి ఇష్టమైన ప్లస్ అత్యంత పవిత్రమైనవి 2 రకాలు చెప్పుకుంటాం. ఒకటి దీపావళి రోజుకు దీపావళి పూజ చేస్తారు. అలాగే అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవికి పూజ చేస్తారు. ఈ 2 టోటల్ సంవత్సరం మొత్తంకి అత్యంత ప్రభావవంతమైన రోజు. అందులో మనకు ఒక రోజు ఇప్పుడు వచ్చేసింది, అది అక్షయ తృతీయ. ఇది మనకు ఈరోజు ఏమి తీసుకొని వస్తే ఇంటికి మనకు శుభం కలుగుతుంది, ఆ ఇంటికి అదృష్టం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్తే మనకు పురాణాల్లో చెప్పబడి ఉన్నాయి, అనేక గ్రంథాల్లో చెప్పబడి ఉన్నాయి, ప్రాక్టికల్గా కూడా మనకు తెలిసి ఉన్నాయి. వాటివి ఏంటో ఒకసారి చూద్దాం. ఇది ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే అక్షయ తృతీయ అనగానే మొత్తం బోర్డులు వెలిసి ఉంటాయి. ఇవాళ గోల్డ్ కొనండి, అక్షయ తృతీయ ఆఫర్, గోల్డ్ ఆఫర్ అని పెడతారు. అంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ గోల్డ్ తీసుకొని రావాలని చెప్పేసి. యాక్చువల్గా గోల్డ్ కంటే వెండిని తీసుకొని రావాలి. ఎందుకనంటే బంగారం వెండితో పోల్చుకున్నట్టే అమ్మవారికి వెండి ప్రీతిప్రాత్రమైనది. చాలా మందికి తెలియదు అన్నట్లు. కాబట్టి అందుకు ఎక్కువ మంది బంగారం తీసుకుంటుంటారు, కానీ వెండి కాయిన్స్ తీసుకొని రావడం అనేది అన్నిటికంటే శుభప్రదమైనది. అలాగే బంగారమే కంపల్సరీ కొనాలి, ఆ రోజు తులమైన కొనాలి అని చెప్పడం అనేది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ కింద ఉంది. బంగారు కొనొచ్చు, డెఫినెట్గా కొనండి. మీ దగ్గర డబ్బులు ఉంటే కొనడంలో తప్పు లేదు, ఎందుకంటే ఏదో ఒక రోజు కొంటారు కాబట్టి ఆ కొనేదేదో ఆ రోజు కొంటారు. కానీ కంపల్సరీ కొనాలని అప్పు చేసి కొనేవాళ్ళు మాత్రం జాగ్రత్త, కంపల్సరీ కొనాలని లేదు. వాటికంటే ఇంకా పవర్ఫుల్వి ఉన్నాయి, అవి చెప్తాను. వాటిని కూడా మీరు తెచ్చుకోవచ్చు. ఒకటి సిల్వర్ అని చెప్పాను. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే పసుపు పౌడర్ కానీ పసుపు కొమ్ములు కానీ ఇంటికి తీసుకొని రావచ్చు. ఎన్ని సంఖ్య అనేది చాలా మందికి అనిపిస్తుంది, 11 అనేది కామన్గా ఉంటుంది, అది తీసుకొని రావచ్చు. సో ఈ పసుపులో కూడా అమ్మవారు ఆవాసమై ఉంటారు కాబట్టి ఇష్టమైనటువంటివి మనకి ఈరోజు తీసుకొచ్చేటువంటివి కూడా అన్ని అమ్మవారికి బాగా ఇష్టమైనటువంటివి అన్నట్టు. అదొకటి. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే వెండి ప్రతిమలు, విగ్రహాలు తీసుకొని రావచ్చు. ఈరోజు మీరు కొనాలనుకుంటుంటారు కాబట్టి ఆ రోజు పెట్టుకోవచ్చు. మనము మనీ మెడిటేషన్ చేయించేటప్పుడు, తర్వాత మూన్ మెడిటేషన్ చేయించేటప్పుడు కూడా వెండి విగ్రహాలను మనం యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ రోజుకు మనకు అవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లక్ష్మీ గవ్వలు అంటారు, వీటినే పసుపు గవ్వలు అంటారు, పసుపు రంగు గవ్వలు. ఇవి కూడా తీసుకొని రావచ్చు. ఇవి ఏవైనా నంబర్ మీకు డౌట్ వచ్చిందంటే 11, మీకు ఇష్టమున్న నంబర్ ఉంటే ఆ నంబర్ తెచ్చుకోవచ్చు, మీ లక్కీ నంబర్ ఉంటే ఆ నంబర్ తెచ్చుకోవచ్చు. కానీ సాధారణంగా 11 లేదా 108 అనేది ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే లక్ష్మీ అమ్మవారి నివాసం ఎక్కడ ఉంటుంది? తామర పువ్వు మీద ఉంటుంది, లోటస్ ఫ్లవర్స్. కాబట్టి లోటస్ అనేది అత్యంత పవిత్రమైనటువంటిది, అత్యంత పవర్ఫుల్ అన్నట్టు. కాబట్టి పూజల్లో వాడే అత్యుత్తమమైన పూలల్లో తామర పూలు ఉంటాయి, లోటస్. కాబట్టి అవి కూడా మనం తీసుకొనొచ్చు, వాటితో కూడా పూజ చేయొచ్చు. తామర పూలతో పూజ చేయడం అనేది చాలా మంచిది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఉప్పు.
కాబట్టి శరీరంలో ఉన్నటువంటి బ్లడ్లో ఎక్కువ శాతం ఉప్పు ఉంది. మన భూగోళం మీద ఉండే 3/4 అని అంటే 4ట్లో 3వ వంతు సముద్రం ఉంటే అది ఉప్పుగా ఉంటుంది. ఉప్పుకు మన శరీరానికి డబ్బుకు చాలా దగ్గర లింక్ ఉంటుంది. కాబట్టి ఉప్పును తీసుకురావడం అనేది కూడా మంచి. జనరల్గా అందరు శుక్రవారం ఉప్పు తీసుకురావడం అనేది ఉంటుంది, పసుపు తీసుకురావడం అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఉప్పు కూడా తీసుకొని రావచ్చు. ఉప్పుతో కొంతమంది పూజ కూడా చేస్తారు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ గురువింద గింజలు అని చెప్పొచ్చు. గురువింద గింజలు ఏంటంటే ఎరుపు రంగు ఎక్కువగా ఉండి నలుపు తక్కువగా ఉంటాయి అన్నట్లు. వీటిని పాతకాలంలో బంగారం తూచడానికి వాడేవాళ్ళు. తులం బంగారం చేయడానికి గురువింద గింజలు ఒకటే పరిమాణంలో వచ్చేటి, వాటితో తూచుకునేవారు. నేను చిన్నప్పుడు గమనించేవాడిని అన్నట్టు. ఇప్పుడు అందరికీ ఎలక్ట్రానిక్ వెయిట్స్ వచ్చాక అది తగ్గిపోయింది అన్నట్టు. సో గురువింద గింజలు కూడా తీసుకొని రావచ్చు. ఇలాగా వీటన్నిటితో పాటు ఒక బుక్, పెన్ను తీసుకొని వచ్చి మీ లైఫ్లో ఉన్నటువంటి ఎయిమ్స్, గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా 11 సార్లు మీరు రాసుకోవచ్చు. అది అఫర్మేషన్స్ అన్నట్లు. అవి కంప్లీట్ అయినట్టుగా మీరు రాసుకోవచ్చు. సో లక్ష్మీదేవి పూజ రోజు ఇవన్నీ. సో ఇది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ నేను చెప్పాను కదా కుబేర మంత్రం అని. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో కుబేరుడు అక్కడ ఉంటాడు. ఎందుకు? హీజ్ హెడ్ క్యాషియర్. కాబట్టి ఈ రోజుకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటో తెలిస్తే కుబేర పూజ కూడా ఎందుకు చేయాలో ఈరోజు తెలిసిపోతుంది. ఏంటి ఇవాళకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అని అంటే, కుబేరుడుకి మనకు శివపరమాత్మ ఇచ్చినటువంటి, ఆయనకు అధికారం ఇచ్చినటువంటి రోజు అని అంటే ఈరోజు నువ్వు ధనానికి అధిపతి చేశారు ఆయన కుబేరుణ్ణి. అలాగే ఇక్కడ అనేకమైనటువంటిది లక్ష్మీ అమ్మకు ప్రీతిప్రాప్తమైనటువంటి రోజు. అలాగే గంగ భూమి మీదకి వచ్చిన రోజు, అన్నపూర్ణాదేవి అవతరించిన రోజు అని చెప్తాము. అలాగే వ్యాస మహర్షి మహాభారతాన్ని రాయడానికి మొదలుపెట్టిన రోజు. ఇలా చెప్పుకుంటూ పోతే అక్షయ తృతీయలో మన పురాణాల్లో ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. అనేకమైనటువంటి ఇన్సిడెంట్స్, అనేకమైనటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ ఈరోజు మొదలయ్యాయి. కాబట్టి ఆ రోజు ఏదైనా పని మొదలు పెడితే కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి ఇది ఏంటి, ఏదైనా కొత్త పని మొదలు పెట్టడానికి మనకు చాలా ఉంటుంది. పని మొదలు పెట్టడానికి అవ్వకపోతే ఆ పనికి సంబంధించిన వివరాలు మీరు రాసుకోండి బుక్లో, అప్పుడు సరిపోతుంది. సో ఏం చేస్తారు ఈరోజు? సాధారణంగా పూజ చేసుకోవడం ఉంటుంది. ఇష్టదైవానికి పూజ చేసుకుంటారు. ఎస్పెషల్గా లక్ష్మీ అమ్మవారిని పూజిస్తారు. మళ్ళీ వాటికి ఇష్టమైనటువంటివి అంటే ఏమి ఇష్టమో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వాటి అన్నిటితో కూడా పూజ చేసుకుంటారు. ఆ తర్వాత ఒంటిపూట భోజనం అంటే ఉపవాసం అని అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం. కడుపు నిండా తింటే నిద్ర వస్తుంది మనిషికి, పడుకుంటారు. ఎప్పుడైతే సగం తింటామో మనిషి యాక్టివ్గా ఉంటాడు. శరీరానికి అవసరమైనంత మాత్రమే ఉంటుంది, ఎక్కువగా గ్లూకోజ్ అందదు కాబట్టి తక్కువగా తినడం లేదా ఒంటిపూట భోజనం అనేది చేయడం. తర్వాత మనీ మెడిటేషన్ అనేది చేసుకోవడం. ఈ టైంలో పూజలు మీరు చేయాలి. అది అవకాశం లేనప్పుడు మనీ మెడిటేషన్ చేసుకోవాలి. మనీ మెడిటేషన్ అంటే ఈ రోజు ఉన్నటువంటి వైబ్స్ మీకు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ రోజు అఫర్మేషన్స్ ఎల్లో పేపర్ మీద రాసుకుని మెడిటేషన్ చేసుకోవచ్చు. అలాగే ఇష్టదేవతను ఆరాధన చేసుకోవచ్చు. ఆ రోజు మీకు చేతనైన వారందరూ కూడా డొనేషన్స్ అనేది ఇవ్వాలి, దానాలు. అక్షయ తృతీయ రోజు గుర్తుపెట్టుకోండి, ఇచ్చేవాడి చేయి పైన ఉంటుంది, తీసుకునేవాడి చేయి కింద ఉంటుంది. భగవంతుడికి ఎప్పటికీ ఇచ్చేవాళ్ళు అంటేనే చాలా ఇష్టం. కాబట్టి మన అనాహత చక్ర ఓపెన్ అవ్వాలని అంటే మన హృదయం పెద్దగా ఉండాలి. ఎవరైనా చెప్తే ఆయన మహానుభావుడు అండి, గుండె చాలా పెద్దది, ఆయన హృదయం పెద్దది, మనకి ఇచ్చారంటారు. అనాహత చక్ర ఓపెన్ ఉంటేనే ప్రకృతి కానీ విశ్వం కానీ మీకు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. సో ఏం చేయాలి? ఆ రోజు మీ స్తోమతను బట్టి ఇవ్వాలి. వస్తువులు, ఫుడ్ ఇవ్వచ్చు. తర్వాత అక్కడ వాళ్ళకు ఏం అవసరం ఉందో అది ఇవ్వచ్చు. దానము నీకు ఇష్టమైనది కాదు, జనానికి ఏదో అవసరం ఉందో. ఆకలి ఉన్నోడికి అన్నం ఇవ్వాలి, అవసరం ఉన్నోడికి బట్టలు లేనివాడికి బట్టలు ఇవ్వాలి. ఇలా ఉంటుంది దానం అంటే. తిన్నవాడికి మళ్ళీ కూర్చోబెట్టి తిండి తినిపించారని బలవంగా తినిపిస్తే అది పుణ్యం రాదు కదా, పాపం వస్తుంది. ఎందుకనంటే అవసరం లేదు, అక్కడ వేస్ట్ చేస్తున్నారు, మీరు వృధా చేస్తున్నారు. కాబట్టి కరెక్ట్ కాదు. నీడెడ్ వాళ్ళకి ఇవ్వండి. ఏమీ అర్థం కాకపోతే అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి మీరు ఇవ్వండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆ రోజు చేయవలసిన పూజల్లో ప్రధానమైనటువంటిది మనం చూసుకుంటే లక్ష్మీ పూజ, తర్వాత కుబేర పూజ, తర్వాత శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన. వీటన్నిటి చేసే ముందు గణపతి పూజ కంపల్సరీ చేసుకోవాలి. ఎందుకనంటే ఓం గం గణాధిపతయే నమః, శ్రీ ప్రథమ గణాధిపతి. ఏ పూజలు చేయాలన్నా ఫస్ట్ గణేష్ని మనం పూజించాలి. కాబట్టి అలాగా కంపల్సరిగా ఈ నలుగురికి పూజ చేసుకోవడం అనేది ఉంటుంది. అలాగే వేదిక మహావస్తు ఈ అక్షయ తృతీయ రోజు ఇచ్చే అద్భుతమైన ఇదేంటంటే N3 N4 అని అంటే నార్త్ వైపు ఉన్నటువంటి కుబేర స్థానము. నార్త్లో సెంటర్ను మనం కుబేర స్థానంగా చెప్పుకుంటాం.
అని అంటే రఫ్గా మీకు ఐడియా రావాలని అంటే మీరు ఇంటిని ఉత్తరం వైపు ఉన్న ఇంటిని మొత్తం కొలవండి. అందులో సెంటర్ పాయింటే కుబేరస్థానం ఉంటుంది. అక్కడ పసుపుతో స్వస్తిక్ వేయడం, మిడిల్ ఫింగర్తో వేసుకోవడం అనేది మీరు చేసినట్లయితే 1 వేసుకోవచ్చు, 2 వేసుకోవచ్చు. కాబట్టి ఈ స్వస్తిక్ వేసుకున్నట్లయితే ఆ ఇంటికి వాస్తు బలం పెరుగుతుంది, లక్ష్మీ కుబేరుల అనుగ్రహం కూడా కలుగుతుంది. సో మనకు అనేకమైనటువంటి దారులు చెప్పబడ్డాయి పురాణాల్లో. ఇదే చేయాలి, డబ్బున్న వాళ్ళు ఒకటి చేస్తారు, లేని వాళ్ళు ఒకటి చేస్తారు. నేను ఏమి లేకపోయినా మనీ మెడిటేషన్ చేయమన్నాను. కాబట్టి మీకు ఏది వీలైతే అది ఇప్పుడు చెప్పిన వాటిట్లో అది తీసుకోండి. అలాగే చెప్పిన వస్తువులన్నిట్లో ఏదో 1 లేదా 2 వస్తువులు కంపల్సరీగా తెచ్చుకోండి. బంగారం కంపల్సరీ కొనాలి. బంగారం కొనకపోతే అరిష్టం అనుకునేవారు మాత్రం అది మీ భ్రమ, అలా ఏం కాదు. బంగారము అని అన్నారనంటే అందరూ పదాన్ని పట్టుకుంటున్నారు. అసలు సంస్కృతంలో బంగారానికి అనేక మీనింగ్స్ ఉన్నాయి. మీకు తెలుసా, పత్తిని కూడా బంగారం అంటారు. అలాగే మనం ఉగాది రోజు అందరికీ ఇస్తాం కదా, ఇక్కడ ఆ చెట్టు యొక్క ఆకులను కూడా బంగారము అని అంటారు. అలాగే కొన్ని బంగారపు చెట్టు అని ఉంటుంది, చెట్టు ఆకులే. తెలంగాణలో అయితే బంగారపు చెట్టు ఇస్తారు. కాబట్టి ఆ రకంగా బంగారు అనేది ఏంటనంటే పచ్చదనాన్ని బంగారం అని చెప్తారు. ఆ రకంగా కాబట్టి మీరు ప్రకృతికి సేవ చేసుకున్నా కూడా మీరు బంగారు కొన్నంత అదృష్టం వస్తుంది, ఆ రోజు అంతా ఎఫెక్ట్ వస్తుంది. ఏమీ చేయలేకపోతే పచ్చ చెట్టుకు నీళ్ళు వేయండి. ఇది లాస్ట్ అన్నిటికంటే. ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చే ఉంటుంది. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. శివ ఓం.